నీ కలర్ చూస్తేనే కడుపులో తిప్పుతోందిరా యాదవా. వీడి మొహానికి కటింగ్స్ ఒకటి. ఇదిగో సాయంత్రం సినిమాకి రాకపోతే సాయిబాబా దొట్టే కాస్త ప్రేమిస్తే సొమ్మని పోతుంది. నువ్వు ఇలా పిచ్చి పిచ్చి ఆశలు వేసావంటే అది వచ్చి నేను డ్రాయర్ మీద నిలబెట్టుకోవద్దు. నేను అసలు డ్రైవర్ వేసుకోనుగా. మన సలీం గడి పొద్దున్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడంట. ఎక్కడికి వెళ్తున్నాడంట? అరే నా దగ్గర ఉంటివనా ఇక్కడ నాడు రా సలీం గడి. పాపం వదిలేరా. నీ ఒక్కడితోనే వస్తుంటే వాడు కూడా నీలాగే తయారయ్యి సెల్ ఎవరికి ఇవ్వట్లే. వాడికి జరగాల్సిందే. నువ్వు చేయరా. హలో ఎవరండి? అరే సుబ్బారావు, అమ్మాయిలు పంపిస్తాను డబ్బులు తీసుకున్నావు. ఇంత లేట్ ఏంట్రా? అమ్మాయిలా? ఫిగర్ ఏది బే? రాంగ్ నంబర్. అమ్మో 3 రూపాయలా? ఎరా మావా పొద్దున్నే డ్యూటీ ఎక్కినట్టున్నావు. ఎక్కగా ఇంట్లో కూర్చొని టైం వేస్ట్ చేయమంటావా? అసలు ఇంత కష్టపడుతుంటేనే ఒక్క ఫిగర్ పడి చావట్లే. వారిని ఇది వీడికి కట్ అయిందా? మనం పొద్దున్న నుండి రాత్రి వరకు ఇక్కడే నిలబడి మమ్మల్ని ప్రేమించండి మరో అని తెగ లైనేస్తుంటే మనకు పడకుండా వాడు ఎవరికో పడ్డం ఏంట్రా? అసలు వాళ్ళు ఉన్నదేంటి నా లేదేంటి? ఆ అమ్మాయి ఎవరు తెలుసా నీకు? యా, హిస్ నేమ్ ఇస్ సుజాత. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారో తెలుసా? షీఈస్ ఎ బిజినెస్ మ్యాన్. 5 కోట్ల ఆస్తుంది. ఆ అమ్మాయి ప్రేమిస్తే ఏం చేస్తావు? ఐ టు లవ్. తర్వాత ఆఫ్టర్ సమ్ డేస్ బోత్ లవింగ్ ఫీల్ బోర్. తెలుగులో మాట్లాడు. పెళ్లి చేసుకుంటాం. ఆ తర్వాత? చిప్పో బాబాయ్, అవన్నీ చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది. నేను అడుగుతున్నది ఆ అమ్మాయికి ఏం పెట్టి పోషిస్తావని. అన్నం. ఆ అన్నం ఎలా సంపాదిస్తావు? డూయింగ్ జాబ్ యార్. ఓ సారీ, ఉద్యోగం చేసి. ఉద్యోగమా? నువ్వా? యా. అల్తాఫ్ బాయ్, వీడికి నీ హోటల్లో కప్పులు ప్లేట్లు కడిగే ఉద్యోగం ఏదైనా ఇస్తావా? వీడికా? నో ఛాన్స్. విన్నావుగా నీ పొజిషన్. నిన్ను నువ్వే పోషించుకోలేవు. నిన్న అమ్మాయి ఎందుకు ప్రేమించాలి? పైగా కోరి కోరి కష్టాలు ఎందుకు తెచ్చుకోవాలి? నువ్వు 10 రోజులు కనిపించకపోయినా నిన్ను పట్టించుకుని నాదులే లేడు. అయినా నీ చేతిలో ఒక సెల్ ఫోను, వచ్చి 4 ఇంగ్లీష్ మొక్కలు. రేయ్, ఇంకొకసారి ఏ అమ్మాయినా కన్నెత్తి చూసావో కళ్ళల్లో పొడుస్తావు. కడుపులో పొడుస్తా, జాగ్రత్త. ఒక సిగరెట్. ఇప్పుడు ఈ సిగరెట్లకు కూడా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే బాగుంటుంది కదా. దేనికి? కాలిపోయిన ప్రతిదానికి ఇన్సూరెన్స్ వస్తుంది కదా, అలాగే దీనికి కూడా. సరే కానీ నీ బాకీ 300 అయింది. ముందు డబ్బి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఇబ్బంది నువ్వు మొదటి సిగరెట్ అరువిచ్చినప్పుడు పడాల్సింది. ఇప్పుడు ఈ ఇబ్బంది ఉండేది కాదు కదా. ఏమంటావు? బాయ్. ఏం పిల్ల, సిగరెట్ కాలుస్తావా? వద్దు, ఇప్పుడే కాల్చా. ఏంట్రా అంత కాన్సన్ట్రేషన్ తో చూస్తున్నారు? మేము చూడడం లేదు, వాళ్ళే చూపిస్తున్నారు. 1960s లో చిటికి మీద కనిపించేలా ఇంతవరకు డ్రెస్ వేసేవాడు. 1970s లో ఇక్కడికి వచ్చే, 1980s లో ఇక్కడికి వచ్చే, 1990s లో ఇక్కడికి వచ్చే, 2001కి ఇక్కడ దాకా వచ్చేసాయి. అమ్మాయిలు లేచిపోయినా పర్లేదు, వాళ్ళ డ్రెస్సులు మాత్రం లేవకూడదు. ఈ డ్రెస్సుల మీద ఏదో యాక్షన్ తీసుకోవాలి. వీ హ్యావ్ టు డూ సంథింగ్. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. చిచి रे जुम्बा चक्कर नाचो रे तुम मेरे संग संग ये दुनिया चल हो जा रंगीला रे रंग रंगीला रे याई रे जुम्बा चक्कर नाचो रे तुम मेरे संग संग ये दुनिया तो चल हो जा रंगीला रे काजल ఏంట్రా ఇది? ఈ మాట మళ్ళీ అడిగారా? అడగారు ముందాలు అడిగి తర్వాత నాతో రండి. వాళ్ళ అమ్మాయిలు మేము అబ్బాయిలు. వాళ్ళకు ఉన్నదేంటి మాకు లేనిదేంటి? వాళ్ళకు ఉన్నది వాళ్ళు చూపిస్తే మాకు ఉన్నది మేము చూపిస్తాం. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఆఫ్ కాన్ఫరెన్స్. యా, ఆడవాళ్ళు ఎలాగైనా ఉండొచ్చురా, కానీ మగాళ్ళు ఎలాగే ఉండాలని కొన్ని రూల్స్ ఉన్నాయి. ముందు నువ్వు ప్యాంట్ వేసుకో. అంటే మగాళ్ళకి స్వతంత్రం లేదా? లేదు. ఏ స్వతంత్రం ఉందని చెప్పి గాంధీ గారు గోచెపెట్టి తిరిగారు? ఏ స్వతంత్రం ఉందని సల్మాన్ ఖాన్ చొక్కా ఇప్పిశాడు, షారుఖ్ ఖాన్ చిరిపిన బట్టలు వేసుకున్నాడు? ఏ స్వతంత్రం ఉందని అమితాబ్ బచ్చన్ పిల్లిగడ్డం పెట్టాడు, కన్నాడైతే నల్ల కళ్ళ జోడు పెట్టాడు? భారతదేశంలో ఉన్నది స్వతంత్రం సార్. తొక్కల మీ కాలేజ్ అంతా. చూడండి, నేను ఎలా ఉన్నా అడిగే హక్కు మీకు లేదు. మీకు ఉన్న హక్కల్లో ఒకటే. ఏమిటి? గుడ్ మార్నింగ్ చెప్పకపోతే అడగండి, చెప్తాం. గుడ్ మార్నింగ్. రాజా, ఇదే పని నేను చేస్తే? సుబ్బారావు సార్, చేతులు ఖాళీ లేవు, జుట్టు పట్టుకో. కన్ఫ్యూజ్ అయ్యాను సార్. ఏంటిదంతా? తప్పకండి సార్,
మీ హెయిర్ స్టైల్ నుంచి ఇలా మారిపోయింది? అంటే ఇంతకాలం ఒరిజినల్ అనుకుని మీ జుట్టు విగ్గా? మావా ఏంటి గెటప్పు? అదంతా తర్వాత చెప్తాను, ముందు వాడి చేత బట్టలేయించు. ముందు మీరు వెళ్ళి విగ్గు పెట్టుకోండి. రే మావా ముందు ప్యాంట్ వేయరా. నేను వేయను. ఈ కాలేజ్ అమ్మాయిలు లంగా ఓణిలతో వచ్చే వరకు నేను ప్యాంటు వేయను. సారీరా మావా, ఏమనుకోకు. అక్కడ నేను నిన్ను కొట్టుండకపోతే మిగతా వాళ్ళందరూ నిన్ను కొట్టేలా ఉన్నారు, అందుకే కొట్టాను. నువ్వు కొట్టినందుకు నేను బాధపడతలేదురా, నన్ను కూడా ఇంత గట్టి కొట్టాలా అని బాధపడుతున్నాను అంతే. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు కదా, అందుకే కొట్టుంటాడు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారన్నా. ఇట్స్ ఎ బిగ్ సర్ప్రైజ్ టు ఐటీ డిపార్ట్మెంట్. ది గ్రేట్ శంకర్ గౌడ్ గారి ఇంట్లో కేవలం 6,000 దొరకడం ఆశ్చర్యం. పైసలు ఎడికి పోయినాయిరా? నాకేం తెలియదండి. నిన్ననే 54 లక్షల లెక్క చూసి శ్రీనివాసరావు గారికి అప్పచెప్పాను. అతనే ఆఖరిలో వెళ్ళాడు. పొద్దునే చూస్తే లెక్కల పుస్తకాలు కూడా కనిపించడం లేదండి. ఆడిని పంపించేసి నువ్వు ఇక్కడ డాన్స్ చేస్తున్నావు సంగతి అన్నకి తెలిసిపోయింది రా. అయ్యో నాకు అసలు ఏం తెలియదు బాబు గారు. బబుల్ గాని ఇంటికి వర్రి, వాడు లేకుంటే వాన అమ్మ అయ్య ఎవ్వరుంటే గాలనెత్కరాలి. గుడ్ మార్నింగ్ సార్. గేట్లు బంద్ చేయర్రా. కరా ఏమ్రా నకరాలు చేస్తున్నావా? ఏం చేశాను సార్? ఏం చదివారు? పైసలేడరా? సార్ అదే పైసలేడా? కాదు సార్, నేను చెప్పేది మీరు. పైసలేడరా? సార్ పైసలు ఎక్కడా? ఇదిగోండి మీరు పోయిందనుకున్న మొత్తం 54 లక్షలు. అకౌంట్స్ అన్ని ఫ్లాపీలో కాపీ చేసి ఫైల్స్ అన్ని కాల్చి బూడి చేశాను. ఎందుకో తెలుసా? ఇదంతా బ్లాక్ మనీ కాబట్టి. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే మొత్తం ప్రాబ్లం అవుతుంది కాబట్టి. అంతేగాని మీ డబ్బులు దొబ్బేసి బిల్డింగ్లు బొలేరోలు కొనేయాలని కాదు సార్. పేదోడిని సార్, ప్రాణం ఇస్తానండి. అరే బాబులుగా, పైసలు కాదురా ముఖ్యం, ఇజ్జత్ కాపాడినవు. ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడక. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. దేడు కానివా అరా చెప్పినాక బాధపడతావు. కత్తి అర్థమైందన్న, ఇంకో 2,000 పెంచుతారు అంతేగా. 2 కాదు బే 4. ముట్టి పగిలిపోతురు రే. సూపర్. ఏమైనా జనరేషన్ గ్యాప్ అండి. థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ చెప్తే కాదు, ఈ రోజు లంచ్ టైం కి నన్ను బయటికి తీసుకెళ్ళాలి. ప్లాన్ రెడీ చేసి నా కబర్ పెట్టు, నేను రెడీగా ఉంటాను. నేను తీసుకెళ్ళను. ఏంటి తీసుకెళ్ళవా? అవును. మా అన్నయ్య నిన్ను మెచ్చుకున్నంత మాత్రాన నువ్వేం చేసినా ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఆ వీడియో చూపిస్తే మొత్తం రివర్స్ అయిపోతుంది నీ ఫేత్ తో సహా. చూపించుకోండి. ఎన్నిసార్లు బెదిరిస్తారు? ఏదో నోటుదలకు ఒక మాట అన్నాను అనుకోండి, రోజు టార్చర్ చేస్తారా? మీకన్నా మీ బ్రదర్ బెటర్. తెలిస్తే ఒకేసారి చంపేస్తారు. మీలా రోజు టార్చర్ చేయరు. వెళ్ళండి. ఊరుకునే కొద్ది రెచ్చిపోతుంది రోజు. శ్రీరంగారంగా ఆ అమ్మాయిని అలా ఏడిపించారేంటండి? ఈ విషయం వాళ్ళ అన్నయ్య చెప్తే ఇంకేమైనా ఉందా? చెప్తుందా అండి? చెప్పకేం చేస్తుందండి? ఏ ఆడపిల్లైనా అంత లేచి మాట్లాడితే ఊరుకుంటుందా? ఏం కొడుచురావరు? ఏమోనండి, రాత్రి నిద్రలేక నోటుకొచ్చిన బాగేశాను. ఏమండి, నోరుంది కదా ఇష్టం వచ్చేట్టు వాగకూడదండి రావు గారు. ఏమో ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. దెబ్బైపోతావా? నా పెళ్లికి 200 ఏళ్ళు పట్టుకుని నా కోటిగాడు జోకులేస్తున్నాడు సార్. ఆ పుట్టగాడు ఒప్పుకోవట్లేదు. మీరు గన్ తీసుకొచ్చి ఆడ తల. హాయ్ అమ్జద్ భాయ్. హాయ్. హాయ్ పూజ. హాయ్ కెప్టెన్. మీ ఆవిడికి డైవోర్స్ ఇచ్చేసావా? డైవోర్స్ క్యా? ఓ నో, త్వరగా కానీ. వెయిటింగ్ ఇక్కడ. పిచ్చగా ఉంది నీకు. అమ్జద్ భాయ్, నీ పెళ్లికి పాపం 200 ఏళ్ళు పడుతుందని కోటి చెప్పాడంట.
సీతా మహాలక్ష్మి పాత సినిమా పేరు కదా నిజామాబాద్ నుంచి హీరోయిన్ అవుదామని వచ్చావా మరి పల్లెటూరు డ్రెస్ ఏంటి ఏ పూజ ఊరుకో సినిమా హీరోయిన్ అంటే కసక్కుమని ఉండాలి ఏంటి నువ్వు అప్పుడు కానీ ఆడియన్స్ అందరూ పూజ నంచుడు ఏడ్చోలే నోర్మి అందరికీ నీ అంత అదృష్టం ఉండదు బుర్కాలేసుకొని కొంపల్లో కూర్చుంటే అంతే ఒక్కసారి సిర్ఫ్ ఏక్ బార్ బయట రండి ఫిర్ తుమ్మే పతా చలేగా ప్రపంచం ఎలా ఉంది ఎక్కడికి వెళ్తుంది ముసలమ్మలా నోర్మి ఇవే ఓ మర్చిపోయాను నిన్న డిస్కోటెక్ లో మంచి ఫైట్ కత్తిలా ఉన్నాడు వాడొకడిని పట్టుకొని బహుత్ మారా రఫ్ గా ఉన్నాడు కానీ మంచి మళ్ళీ మీట్ అవ్వాలి జుబేదా 200 పెళ్ళి కోటి ఎక్కడ